విజయనగరం జిల్లాలో రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజిమాలాదేవి ఆకస్మిక తనిఖీలు 2 రోజుల విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజిమాలాదేవి శృంగవరపుకోట మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా శృంగవరపుకోట గర్ల్స్ హై స్కూల్ తో పాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాల అంగన్వాడీ కేంద్రాలను ఆమె పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించిన ఆమె విద్యార్థులతో నేరుగా మాట్లాడి భోజనంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కడుపు నిండా భోజనం అందిస్తున్నారా, తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ సక్రమంగా పనిచేస్తున్నాయా అనే విషయాలను కూడా ఆరా తీశారు. అలాగే విద్యార్థులకు ఎలాంటి మౌలిక వసతుల కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని నిర్వాహకులకు ఆదేశించారు. అడుగుతారా? అది వీళ్ళు ముందు స్టార్టింగ్ రసం పోసేసారు. నేను వచ్చేసరికి అందరికి ఇష్టమేనా నీకు రసం? కూర బాగుంది సార్, మీరు పులుసు కొంచెం ఎక్కువ పోయండి. పెద్దగానే ఎక్కడ ప్లేట్ ఎంత ఉందిరా? ఆ ప్లేట్ ఎంత ఉంది చెప్పు. టిఫిన్ తినే ప్లేట్ ఇదిగో చూడు. రేపు పొద్దున్న ఒకరు ఇద్దరు పుట్టేసరికి తోటకూర కాడ ఉంటుంది చూడు, అలాగే ఏర్పడిపోతుంది. ఇప్పుడు నుంచి నువ్వు సమృద్ధిగా తినకపోతే పర్సనాలిటీ ఏంటి, ఆ ప్లేట్ ఏంటి చెప్పుకొని తింటావా, ఎప్పుడు తింటావా? లేకపోతే ఏముండదు, డైటింగ్లు గీటింగ్లు ఇప్పుడు చేయకూడదు. అంతా అయిపోయాక ఇప్పుడు చేయాలి, సరేనా? దగ్గర ఇంతసేపు వెయిట్ చేయించి లైన్లో పెట్టకుండా మ్యాక్సిమం కనీసం ఒక 2 పాయింట్లు, అంటే 3 పెట్టినా తప్పు లేదు. 2 పాయింట్లు ఇలాంటి గిన్నెలు ఉంటాయి కదా, వేరే దాంట్లో షేర్ చేసేసి పెట్టండి. కొంతమంది ఒక 100 మంది పిల్లల్ని ఒక సైడ్, ఒక 100 మంది పిల్లల్ని ఒక సైడ్ అట్లా పంపించండి. ఇట్లా 6th నుంచి 10th వరకు ఒకటే లైన్ ఇంతసేపు అంటే చాలా టైం పట్టేస్తుంది, సరేనండి? మీరు ఎక్కడ బాగుంటుందో తీసుకొని ఆ ఏరియాలో ఒక పాయింట్ పెట్టండి. చిన్నపిల్లలకు దగ్గరలో ఉండేలాగా, పెద్దోళ్ళు వచ్చేలాగా. మనకి ఇది ఆడపిల్లలకు వచ్చే సరిపోయా లేదా లెక్క కావాలి. రెండోసారి అడుగుతారు ఫస్ట్ మళ్ళీ వస్తారు కదా రెండోసారి క్లీన్గా పంపించేసరికి టైం చాలా అయిపోతుంది. అదే వాళ్ళు వండిందే వేరే గిన్నెలకు సపరేట్ చేసుకొని కొంతమందికి ఇక్కడ, కొంతమందికి అక్కడ తింటున్న పిల్లలు ఉన్నారు కదా, అక్కడ ఒక పాయింట్ పెట్టండి. అక్కడే వడ్డించుకుంటారు, అక్కడే పెట్టించుకుంటే తింటారు. మళ్ళీ వీళ్ళు ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి పెట్టించుకోకుండా వీళ్ళకి ఒక పాయింట్ ఈ సరౌండింగ్లో పెట్టండి. గిన్నెలు మన దగ్గర బోల్డ్ ఉన్నాయి, గవర్నమెంట్ బోల్డ్ ఇచ్చింది. వేరే సపరేట్ చేయండి. రైస్ ఒక గిన్నెలోకి, రసం ఒక గిన్నెలోకి, కర్రీ ఒక గిన్నెలోకి సపరేట్ చేయండి. ఇక్కడ ఏ క్లాస్ వాళ్ళు ఇక్కడ వాళ్ళకి అట్లా 2 పాయింట్లు పెట్టేయండి, సరేనా? ఈ దాంట్లో లేదు, సరే. తక్కువ మంది పిల్లలు అనిపించదా మీకు? రెండోసారి వెళ్తే ఏమనుకుంటారు, లేకపోతే దూరం అవునా? ధైర్యమేనా? ఇంకోటి ఏంటంటే ఆడపిల్లలు అయితే రెండోసారి వెళ్ళడానికి సిగ్గుపడతారు, మగపిల్లలు సిగ్గుపడతారు. చక్కగా వెళ్తారు, చేయించుకుంటారు, చేయించుకోవాలి కూడా. కానీ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే హెచ్చుకోరు ఒకటే పాయింట్ చేసే కరెక్టే. ఎన్ని సంవత్సరాల నుంచి మన స్కూల్ నడుస్తుంది? ఉండాలి కదా, చేస్తాం మేడం, తప్పకుండా మీ సజెషన్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ.
సిగ్గు. రెండోసారి ఒకవేళ అన్నం అయిపోయింది అనుకోండి, మళ్ళీ రెండోసారి వచ్చి వడ్డించుకోవడానికి సిగ్గుపడతారు. అవును కదా? అదే దగ్గరుంటే వేయించుకుంటారు, కడుపు నిండా తింటారు. అదే రెండోసారి అసలే మామూలుగానే డైటింగ్ లో లేదా స్టైల్లో అంటారు. ఇంకా మనం దూరంగా పెడితే అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఏమి వేసుకుంటాం అని చెప్పి అడిగేసుకుంటారు. సెకండ్ పాయింట్ కంపల్సరీగా ఉండాలి. ఇంతమంది అమ్మా అన్నం సరిపోద్దా? అందరికీ నమస్కారం అండి. నా పేరు దేవి గంజిమాల. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలుగా ఉన్నాను. ఈ నా విధుల్లో భాగంగా మరి విజయనగరం జిల్లా పర్యటన నిమిత్తం రావడం జరిగింది. ఈ రోజు రేపు నేను విజయనగరం జిల్లాలో పర్యటించబోతున్నాను. మా సివిల్ సప్లై ఆఫీసర్ డిఎస్ఓ గారి ఆధ్వర్యంలో మా 5 లైన్ డిపార్ట్మెంట్స్ ఐసిడిఎస్ సంబంధించిన పీడీ గారు వాళ్ళ స్టాఫ్, అట్లానే మా సివిల్ సప్లైకి సంబంధించిన డిఎస్ఓ గారు, డిఎం గారు వాళ్ళ స్టాఫ్, అట్లానే మాకు హాస్టల్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డిఈఓ గారు, ఎంఈఓలు వాళ్ళ స్టాఫ్, అట్లానే హాస్టల్ కి సంబంధించిన అన్ని డీడీలు, డిసిఓ మేడమ్స్, వాళ్ళ కింద ఉన్న స్టాఫ్ వీళ్ళందరూ కూడా మాతో ఫాలో అవడం జరుగుతుంది. మెడికల్ అండ్ హెల్త్ కి సంబంధించి డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు మాతో ఉండడం జరిగింది. మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, లీగల్ మెట్రాలజీ ఆఫీసర్స్ తో మేము ఈ పర్యటనలో స్టార్ట్ చేసాం. మార్నింగ్ విజయనగరం నుంచి స్టార్ట్ చేసాం. గెంట్యాడ మండలం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఎస్కోట మండలంలో జరుగుతా ఉంది. కొన్ని అంగన్వాడీ సెంటర్లు చూసాము, అట్లనే కొన్ని హాస్టల్స్ చూసాము. ఒకటే హాస్టల్ చూసాము, మధ్యాహ్నం నుంచి చూస్తాము. అట్లనే స్కూల్స్ చూసాం. స్కూల్లో రాగి జావ ఎలా ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, పిల్లలు అందరు తీసుకుంటున్నారా లేదా, ఆ క్వాంటిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఏమైనా ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయా, స్కూల్ స్టాక్ ఎట్లా ఉంది, ఇదంతా చెక్ చేస్తాం. ఇప్పుడు మిడ్ డే మీల్ కూడా చూసాం. వంట వండే విధానం ఎట్లా ఉంది, పిల్లలు అందరు తింటున్నారా, ఎవరైనా లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారా, క్వాంటిటీ ప్రకారం వాళ్ళు కడుపు నిండా పెడుతున్నారా, ఏమైనా తరుగుతుందా అనేది కూడా మేము చెక్ చేస్తాం. పిల్లలతో కూడా మాట్లాడాను ఇందాక ఒక హై స్కూల్లోని, పిల్లలు బాగుంటుందని చెప్పారు. ఎక్కడో ఒక్కరిద్దరు తప్ప ఎవరు లంచ్ బాక్సులు తెచ్చుకోవట్లేదని చెప్పారు. లాస్ట్ గెంట్యాడ మండలంలో మాత్రం ఒక స్కూల్లో గెంజి వారుస్తున్నారని తెలిసింది. గెంజి వార్చకూడదని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా మన రాష్ట్రంలో గత 6-7 సంవత్సరాల నుంచి ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తున్నాం. ఈ ఫోర్టిఫైడ్ రైస్ చాలా బలవర్ధకమైన ఆహారం కాబట్టి ఇది పిల్లలందరూ తినాలి, ఇక్కడే తినాలి, లంచ్ బాక్సులు ఎవరు తెచ్చుకోకూడదు అని వాళ్ళు మోటివేట్ చేసే బాధ్యత, అలాగే వాళ్ళు తిన్న వరకు వాళ్ళని చూసుకొని కనిపెట్టుకునే బాధ్యత స్కూల్ స్టాఫ్ దే, హెచ్ఎం గారిదే. హెచ్ఎం గారు అట్లనే ఆ రోజు ఎవరినైతే పెడతారో వాళ్ళు చూసుకోవాలి. హాస్టల్స్ లో అంతే, అంగన్వాడీల్లో అంతే. కాబట్టి మేము ప్రాపర్ గా అదే తిరుగుతా ఉన్నాం, అదే చేస్తా ఉన్నాము. అంగన్వాడీ సెంటర్ లో కూడా మనం బాలింతలకి, గర్భిణీ స్త్రీలకి ఇచ్చే టీహెచ్ఆర్ ఎట్లా ఉంది, కరెక్ట్ గా ఇస్తున్నారా లేదా, పాలు గుడ్లు టైంకి ఇస్తున్నారా లేదా, అక్కడ ప్రీ స్కూల్ పిల్లలు యాక్టివ్ గా ఉన్నారా లేదా, వాళ్ళకి మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా చెక్ చేస్తూ ఉంటాం. వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ హాస్టల్స్ తిరుగుతాం. ఈవెన్ ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయా, అవి ఏమైనా రిపేర్ లో ఉన్నాయా, పిల్లలకున్న పరిసరాలు ఎలా ఉన్నాయి, ఆడపిల్లల హాస్టల్ అయితే ఏఎన్ఎం ఎట్లా ఉంది, పిల్లలకి శానిటరీ ప్యాడ్స్ కాడ నుంచి వాళ్ళ యొక్క హెల్త్ పరంగా ఇచ్చే టాబ్లెట్స్ వరకు కనిపెట్టుకుని ఉంటున్నారా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేస్తాం. మా పర్యటనలో భాగంగా మా చైర్మన్ గారు, మా మెంబర్స్, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రతి జిల్లాని మేము నెలకి ఇన్ని రోజులను పెట్టుకొని మేము తిరగడం జరుగుతా ఉంది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ వెల్ఫేర్ అయితే ప్రభుత్వం నుంచి పేదలకు అందుతుందో, పిల్లలకి భోజనం రూపంలో, పీడిఎస్ రైస్ రూపంలో లబ్ధిదారులకి రైస్ ప్రొవిజన్స్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి ఒక్కరు దాని నుంచి లబ్ధి పొందాలనేది మా ఆకాంక్ష. ఏదైనా మిస్యూజ్ జరుగుతున్నాయా, ఫీల్డ్ లెవెల్లో క్వాలిటీని క్వాంటిటీని మెయింటైన్ చేయట్లేదా, ప్రజలకు అందాల్సింది సరిగ్గా ఇవ్వట్లేదా, పిల్లలకి ఈవెన్ మనకు హాస్టల్ చూసుకుంటే ఎగ్జాంపుల్ మార్నింగ్ లేచినప్పుడు ఇచ్చే పాలు దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే ముందు ఇచ్చే పండు వరకు కూడా కరెక్ట్ గా ఇస్తున్నారా లేదా, మెనూ ఎక్కడైనా డీవియేట్ అవుతుందా, ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఇప్పుడే స్టార్ట్ చేసాము. మార్నింగ్ నుంచి ఒక 7-8 విజిట్స్ అయినాయి. ఈ రోజు రేపు అంతా కంప్లీట్ చేసుకున్నాక మేము ఏమైనా నోటీస్ చేసి ఉంటే ఖచ్చితంగా మీ అందరి దృష్టిలో పెడతాము. మా సివిల్ సప్లై డిఎస్ఓ గారు, అట్లనే పీడీ మేడము, డిఈఓ సారు, అట్లనే డిడి గారులందరికీ, అలాగే డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి వచ్చిన డిప్యూటీ డిఎంహెచ్ఓ గారికి, ప్రతి ఒక్కరికి, మా లీగల్ మెట్రాలజీ వాళ్ళకి, మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. అలాగే మా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకి నా ధన్యవాదాలు. రేపు కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా నేను ఏదైనా మేజర్ ఇష్యూస్ ఇక్కడ ఉంటే కనుక మా స్టాఫ్ మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు, మీ దృష్టిలో పెడతాం. థ్యాంక్ యూ.